హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకు టెక్ అడ్డా. నేను మీ లోకనాథం. ఈరోజు ఐసిఐసి క్రెడిట్ కార్డ్ యూజర్స్ యొక్క రివార్డ్ పాయింట్స్ని ఎలా రిడీమ్ చేసుకోవాలి ఈరోజు కంప్లీట్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంతకుముందు ఐసిఐసి క్రెడిట్ కార్డ్ యూజర్స్ యొక్క రివార్డ్ పాయింట్స్ అన్ని పేబ్యాక్ పాయింట్స్గా వచ్చేవి. పేబ్యాక్ పాయింట్స్ నుండి మనం రిడీమ్ చేసుకునే ఆప్షన్ ఉండేది. ఇంతకుముందు మనం ఒక వీడియో చేసాము. కానీ ఇప్పుడు పేబ్యాక్ పాయింట్స్ కాకుండా డైరెక్ట్గా ఐసిఐసి వాళ్ళే మనకు సపరేట్గా ఒక రివార్డ్ సిస్టమ్ అయితే పెట్టారు. ఇక్కడ నుండి రిడీమ్ చేసుకునే ఆప్షన్ అయితే కల్పించారు. అయితే ఇప్పుడు ఐసిఐసి క్రెడిట్ కార్డ్ యూజర్స్ యొక్క రివార్డ్ పాయింట్స్ని ఎలా రిడీమ్ చేసుకోవాలో కంప్లీట్గా తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మన ఛానల్ యొక్క వెబ్సైట్ని అయితే స్టార్ట్ చేసాము, lokutechadda.blogspot.com. దీంట్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా వీలుంటే విజిట్ చేయండి ఒకసారి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఐసిఐసి నెట్ బ్యాంకింగ్ అండ్ క్రెడిట్ కార్డ్ రెండు ఉంటే మీకు నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అవ్వండి. లాగిన్ మీద క్లిక్ చేస్తే లాగిన్ అయిన తర్వాత మనకి క్రెడిట్ కార్డ్ డీటెయిల్ దగ్గరికి వెళ్ళాలి. చూడండి, క్రెడిట్ కార్డ్స్ ఉంది కదా, క్రెడిట్ కార్డ్స్లోకి వెళ్తే మనకి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. చూడండి, ప్రైమరీ కార్డు, సెకండరీ కార్డు ఉండే ఆప్షన్స్ ఉన్నాయి. ఈ పేజ్ని కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కింద చూడండి, ఐసిఐసి బ్యాంక్ రివార్డ్స్ అని ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. మీ క్రెడిట్ కార్డ్ నెంబర్స్, దాని ఎదురుగా రివార్డ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి అనేది వస్తుంది. దాని పక్కనే రెడీమ్ నవ్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకుంటే మనం రిటర్న్ పేజ్కి అయితే వెళ్తాము. ఒకవేళ మీకు ఐసిఐసి ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదు, ఓన్లీ క్రెడిట్ కార్డ్ ఒకటే వాడుతున్నాను అనుకోండి, మీరు ఐమొబైల్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఐమొబైల్ యాప్లో లాగిన్ అయిన తర్వాత మై క్రెడిట్ కార్డ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ పేజ్లో ఇక్కడ చూడొచ్చు, లేటెస్ట్ బిల్ ఆప్షన్లో రివార్డ్ పాయింట్స్ రెడీమ్ నవ్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ మీకు రివార్డ్ పాయింట్స్ 2000 అబవ్ ఉన్నాయి అనుకోండి, చాలా ప్రొడక్ట్స్ మీకు అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ నాకు ఆల్రెడీ 6000 అబవ్ పాయింట్స్ ఉన్నాయి. అందులో 6000 పాయింట్స్ రెడీమ్ చేసిన దాకా 295 పాయింట్స్ అయితే మిగిలాయి. ఇక్కడ రెడీమ్ నవ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని మీకు క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ మీకు రివార్డ్ సిస్టమ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మనం పాయింట్స్ అయితే రెడీమ్ చేసుకోవచ్చు. నేను డెస్క్టాప్ మోడ్కి వెళ్ళి చూపిస్తాను. మీరు ఒకవేళ ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తే ఇలా విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, నా పాయింట్స్ అయితే ఇక్కడ చూడొచ్చు 6295 పాయింట్స్ అయితే నాకు ఉన్నాయి. ఈ పాయింట్స్ మనం చాలా ప్రొడక్ట్స్ అయితే మనం కొనుక్కోవచ్చు. ఇక్కడ చాలా కేటగిరీస్ అయితే ఉంటాయి. ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అని చెప్పి కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వీక్లీ బొనంజ్ అని చెప్పి కొన్ని వీక్లీగా అప్డేట్ చేస్తూ ఉంటారు కొన్ని ప్రొడక్ట్స్ ని. ప్రతి ప్రొడక్ట్ దగ్గర ఎన్ని పాయింట్స్ కి రిడీమ్ చేసుకోవాలో ఆప్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సీజనల్ లొకేషన్స్ ఏమున్నాయి అనుకోండి, దానికి తగ్గట్టు ప్రొడక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ వ్యాలంటైన్స్ డే కాబట్టి వ్యాలంటైన్స్ ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంటాయి. అలాగే ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ కూడా మనం కొనుక్కోవచ్చు. అలాగే హోమ్ అండ్ కిచెన్, D2T ప్రొడక్ట్స్, తర్వాత ఈ వోచర్స్ ఇవన్నీ కొనుక్కోవచ్చు ఈ పాయింట్స్ తో. ఇక్కడ నా సజెషన్ ఏంటంటే, ఈ పాయింట్స్ తో మీరు ఏ ప్రోడక్ట్ కొనకండి. ఇక్కడ చాలా ఎక్కువ పాయింట్స్ కి చాలా తక్కువ రేట్ ప్రొడక్ట్స్ అయితే మనకి ఇస్తూ ఉంటారు. మరి ఈ ప్రొడక్ట్స్ కొనుక్కుంటే ఈ పాయింట్స్ ఏం చేయాలి అంటే, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ వోచర్స్ తీసుకోండి. వోచర్స్ తీసుకున్న తర్వాత మీకు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ తక్కువ రేట్కి అయితే వస్తుంటాయి కాబట్టి అక్కడ నుండి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ అనే కాకుండా నెంబర్ ఆఫ్ గిఫ్ట్ వోచర్స్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తాయి. అక్కడ నుండి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. KFC కానీ, PVR కానీ, డొమినోస్ కానీ, అపోలో కానీ, మింత్రా కానీ చాలా ప్రొడక్ట్స్ అయితే మనకి ఇక్కడ అందుబాటులో పెడతారు. నేనైతే ఇక్కడ అమెజాన్ గిఫ్ట్ వోచర్ని అయితే రిడీమ్ చేస్తాను. ఇక్కడ 2000 పాయింట్స్ ఉన్నాయి చూడండి. 2000 పాయింట్స్కి మనకి 500 రూపీస్ గిఫ్ట్ వోచర్ అయితే వస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ టు కార్డ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసుకుంటే కార్ట్లోకి యాడ్ అయిపోతుంది. 6000 పాయింట్స్కి ఇప్పుడు 2000 పాయింట్స్ అయ్యాయి కదా, ఇంకా 4000 పాయింట్స్ అయితే ఉంటాయి. 4000 పాయింట్స్కి మనకి 1000 రూపీస్ గిఫ్ట్ వోచర్ అయితే మనం తీసుకోవచ్చు. అలా కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మనకి 4000 పాయింట్స్ యొక్క గిఫ్ట్ వోచర్ 1000 రూపీస్ అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ యాడ్ టు కార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ 2 గిఫ్ట్ కార్డ్స్ అనేది మన కార్ట్లోకి యాడ్ అయిపోతాయి. ఇప్పుడు పైన కార్ట్లో 2 ఐటమ్స్ అయితే ఉన్నాయి చూడండి, దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఐటమ్స్ అయితే చూపిస్తాయి చూడండి. ఇక్కడ 4000 పాయింట్స్, ఇక్కడ 2000 పాయింట్స్కి 500 రూపీస్ గిఫ్ట్ వోచర్, 1000 రూపీస్ గిఫ్ట్ వోచర్ అయితే వచ్చాయి. ఇక్కడ రిమైనింగ్ పాయింట్స్ కూడా ఇక్కడ చూపిస్తుంది 295 అని చెప్పి. నెక్స్ట్ ప్రొసీడ్ టు చెక్అవుట్ మీద క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ డెలివరీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మన నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మన అడ్రస్, ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఓపెన్ అయితే చూడండి. నెక్స్ట్ ప్రొసీడ్ టు రెడీమ్ మీద క్లిక్ చేసుకుంటే ఒక ఓటీపీ అయితే మన మొబైల్కి అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇవి అయితే 2 ఆర్డర్ అయితే అయిపోతాయి. ఇక్కడ చూడొచ్చు, వోచర్ షుడ్ బి డెలివర్డ్ షార్ట్లీ అని ఉంటుంది. నెక్స్ట్ ఒక 10 మినిట్స్లో మీ వోచర్స్ అయితే డెలివరీ అవుతాయి. మీ ఈమెయిల్ ఐడికి అయితే డెలివరీ అయిపోతాయి. అక్కడ నుండి మీరు రిడీమ్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ ఆర్డర్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. మనము డీటెయిల్గా వస్తాయి. ఇక్కడ మనం ఎన్ని పాయింట్స్ రిడీమ్ చేసుకున్నామో, ఇంకెన్ని పాయింట్స్ ఉన్నాయి, ఈ ఆర్డర్స్ డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు ఇక్కడ కూడా. ఇప్పుడు ఈమెయిల్ని అయితే చెక్ చేద్దాం వచ్చేయలేదో, అక్కడ నుండి మనం రిడీమ్ చేద్దాం.
ఇక్కడ చూడొచ్చు నాకు ఈమెయిల్ అయితే వచ్చింది. 2 గిఫ్ట్ వోచర్లు అయితే మనకి ఈమెయిల్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ అమెజాన్ గిఫ్ట్ వోచర్ని అమెజాన్ పే బ్యాలెన్స్లోకి యాడ్ చేసుకుంటే మీరు అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు లేదా బిల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అమెజాన్లో నేను ఆ గిఫ్ట్ వోచర్ని ఇక్కడ యాడ్ చేస్తాను. మీరు ఈమెయిల్కి వచ్చిన వోచర్ కోడ్ ఉంటుంది కదా, వోచర్ కోడ్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఉంది కదా, ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నా అమెజాన్ బ్యాలెన్స్ చూడొచ్చు 108 రూపీస్ అయితే ఉంది. యాడ్ గిఫ్ట్ కార్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ అమెజాన్ గిఫ్ట్ వోచర్ అయితే యాడ్ అయిపోతుంది 500 రూపీస్ది. టోటల్గా ఇక్కడ 608 రూపీస్ అయితే వచ్చింది చూడండి. నెక్స్ట్ యాడ్ అనదర్ గిఫ్ట్ కార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, మీరు క్లిక్ చేసుకుంటే మళ్ళీ బాక్స్ అయితే ఓపెన్ అయింది కదా. మళ్ళీ ఇక్కడ మనకి 1000 రూపీస్ గిఫ్ట్ వోచర్ కూడా మనము రెడీమ్ చేసాం కాబట్టి ఆ కోడ్ని కూడా కాపీ చేసి మనము దీన్ని కూడా యాడ్ చేద్దాం. ఈ వోచర్ కోడ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ చేసి యాడ్ టు గిఫ్ట్ వోచర్ అని కొడితే మనకి ఈ 1000 రూపీస్ కూడా యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయి టోటల్గా వచ్చేసి 1608 రూపాయలు అయితే అయ్యింది చూడండి ఇక్కడ. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ని మీరు అమెజాన్లో ఏ ప్రోడక్ట్స్ అయినా కొనుక్కోవచ్చు, లేకపోతే బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. అమెజాన్లో చాలా బిల్ పేమెంట్స్ అయితే ఉంటాయి. ఈ బ్యాలెన్స్తో రీఛార్జ్లు చేసుకోవచ్చు, ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ బ్యాలెన్స్ చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి మీరు అమెజాన్ గిఫ్ట్ వోచర్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఈ విధంగా మీరు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ యొక్క రివార్డ్ పాయింట్స్ని రిడీమ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో యూజ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి కంటెంట్ మీకోసం తెలుగులో తీసుకోవడం జరుగుతుంది. మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.